ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది ద్వితీయ ఉపదేశకాండం 20వ అధ్యాయము 1వ లేఖనం. నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ప్రభువు వారు స్పష్టంగా ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నారు. ఎవరు ఈ లోకంలో మనకు తోడున్నా తోడు లేకపోయినా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తోడున్నాడు. దేవుడు ఏనాడైతే మనకు తోడున్నాడో, మరి ఈ లోకం యొక్క తోడు, లోక మనుషుల యొక్క తోడు అవసరం లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము ఎల్ల వేళలా కూడా చివరి ఆయుష్కాల దినం వరకు, మరణం వరకు మనకు తోడున్న వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు మా తప్ప వేరొకరు కాదు. ఇది వాక్యమే స్పష్టం చేస్తుంది. కనుక ఇట్టి వాక్యం మనకు లోబడి జీవించగలిగినట్లయితే ఎంతో ధన్యులమని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రభువులు వారికి ఈ దినము నుండి అయినా సరే మనం అత్యంత ప్రియులుగా ఉందామా అనుకుంటే అందరం కళ్ళు మూసుకుందాం, దేవుని యొక్క ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో ఇచ్చిన ఈ వాగ్దానం చేత మమ్మల్ని నడిపించమని, ఎల్ల వేళలా నీ జనులకును, నీ విశ్వాసులకును, నీవు ఏర్పాటు చేసుకున్న నీ కుటుంబములకును తోడుండి కాచి భద్రపరిచి కాపాడమని బ్రతిమలాడుకుంటున్నాను. జీవాధిపతి అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.